వన్ అండ్ ఆల్. అందరు ఇంగ్లీష్లో మాట్లాడారు, మనం తెలుగులో మాట్లాడుకుందాం. లాట్ ఆఫ్ థింగ్స్ టు బి కన్వే. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన వేదిక మీద ఉన్న క్రెడిట్ నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారికి, ప్రజెంట్ సెక్రటరీ జి రామరెడ్డి గారికి, అలాగే నేషనల్ ఈసీ మెంబర్ అండ్ క్రెడిట్ తెలంగాణ పాస్ట్ చైర్మన్ రామచంద్రారెడ్డి గారికి, and along with that now my colleagues who are the pillars of now this team, new team who are making the things happen for the Hyderabad real estate industry. We are proud of them, and apart from that no, we are thankful to you all the IPCs and bankers, all the builders who are participating and who are supporting, and all the media. So without you, the industry, no, it can't be taken in a better way. Time to time you supported us, and no, always we want your support, making our city the best city in the country and moving on. Let it make it a global city. Spreading that positivity always brings the everywhere, the thought process, what exactly it is going to happen. For that, time to time, ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే ఒక కొత్త ఆలోచనలు అనేది వస్తుంటాయి. టైం ఎప్పుడు అయినా కొత్త ప్రభుత్వం వచ్చినా, కొత్త లీడర్షిప్ అనేది వచ్చినప్పుడు కూడా. సో ఆ వచ్చిన దానికి ఒక రూపం ఇచ్చేప్పుడు కొంత టైం పడుతుంది కావచ్చు. ఆ టైం పట్టినా కూడా హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్ అంటే ఒక ఇంపాక్ట్ఫుల్గా అది చేయగలుగుతారనే దాని మీద వచ్చినప్పుడు కొన్ని విల్ బి కనబడుతుంటాయి అన్నమాట. దట్స్ వాట్ ఈరోజు మీడియాకి కూడా ఆర్ అదర్వైజ్ ఎవ్రీ వన్ విల్ బి థింకింగ్ వై హానరబుల్ సీఎం గారు హ్యాస్ నాట్ కమ్, బట్ వీ వాంట్ టు అడ్రస్ యూ. నిన్న ఒక గొప్ప ఒక మీటింగ్ మాకు జరిగింది. అనుకోకుండా ఎలా అంటే హీ వాజ్ సపోజ్ టు కమ్ టుడే, బట్ అనుకోకుండా ఒక క్లోజ్ డోర్ మీటింగ్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ హైదరాబాద్, ఆల్ ద బిల్డర్స్ ఆఫ్ హైదరాబాద్. చాలా రోజుల నుంచి కూడా మా సీఎం గారు అనుకుంటున్నారు. నిన్న ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఇప్పటి వరకు ఉన్న అపోహలు ఏదన్నా ఉన్నా కూడా తొలగించే విధంగా మేజర్గా ఇన్నేళ్ళు ఒక 6 నెలల నుంచి కూడా తన ఆలోచనలు ఒక ఎలక్షన్ టైం పోయిన తర్వాత కూడా అప్పటి వరకు ఏం చేయలేకపోయినాం అనే దాని మీద చూసి ఆ తర్వాత తన విజన్ ఏంటి, నిర్మాణ రంగానికే కాకుండా తెలంగాణ అభివృద్ధికి ఏం చేయబోతున్నాం అనే దాని మీద వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ హీ హాజ్ డన్, దాన్ని ఏ దిశ లోపల చేస్తున్నాం అనేది చిన్న ప్రజెంటేషన్ చేస్తున్నారు నిన్న. దట్ ప్రజెంటేషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ అప్ టు 2050. విజన్ 2050 అనే దిశ లోపల ఆయన ఆలోచనలు అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద కూడా హౌ ఈజ్ టేకింగ్ ఫార్వర్డ్ అనే దాని మీద నిన్న చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నారు. హీ గేవ్ ద కాన్ఫిడెన్స్ టు ద ఇండస్ట్రీ. ఇప్పటి వరకు కూడా మనం కూడా అనుకుంటుంటాం మరే ఏమవుతుంది, ఏం చేస్తున్నారనే దాని మీద కాదు. వీఆర్ లైక్ గోయింగ్ టు సీ ఎ న్యూ హైదరాబాద్ which is going to happen in the coming years. So అదీనికి మనకి కొన్ని ఉంటాయి అన్నమాట. ఆల్వేస్ ఏ రకంగా ఈ మార్పుకి పునాది పడుతుంది అని అనుకున్నప్పుడు బడ్జెట్ అలొకేషన్ హైదరాబాద్ లోపల మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు అర్బనైజేషన్ అనేది తెలంగాణ ఈజ్ లీడింగ్ ఇన్ ద కంట్రీ. ఆల్మోస్ట్ 48.6% ఈజ్ ఇన్ ద విత్ ఇన్ ఓఆర్ఆర్ అనమాట. సో అటువంటి దిశ లోపల వచ్చినప్పుడు నౌ ద గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ హైడ్రా. ఈ హైడ్రా అనేది ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ కాదు, ఇట్స్ లైక్ టోటల్ సిస్టమ్ ఆఫ్ మానిటరింగ్ ద గ్రోత్ అండ్ ప్రొటెక్టింగ్ ఒక దిస్ ఓఆర్ఆర్ పరిధి లోపల అనేది. సో దానికోసం దే హ్యావ్ వర్క్డ్ అవుట్ ఇన్ మెకానిజం లైక్ ఇప్పుడు మా ఇండస్ట్రీకి కూడా అది చాలా సపోర్టివ్గా ఉంటుంది. దాంతోపాటుగా అలొకేషన్ ఆఫ్ ద ఫండ్స్ ఎప్పుడు కూడా ఒక గ్రోత్ అనేది మొదలవుతుందంటే ఒక బడ్జెట్ లోపల వాట్ కైండ్ ఆఫ్ అలొకేషన్ దే హ్యావ్ మేడ్ టువర్డ్స్ ద రియల్ ఎస్టేట్ అనే దాని మీద వచ్చినప్పుడు 10,000 crores దే హ్యావ్ అలాటెడ్ ఓన్లీ ఫర్ హైదరాబాద్ డెవలప్మెంట్ అనమాట. సో ఒక సంవత్సరం లోపల 10,000 కోట్లు అనేది చిన్న ఫిగర్ కాదు. దాంతోపాటుగా చెప్పాలనంటే అగైన్ దే స్టార్టెడ్ అడ్రస్సింగ్ లైక్ వాట్ ఆర్ ద నీడ్ బేస్డ్ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ in what the way still it has to be, it can be improved. దానికోసం అయినా ఒక 3,000 పైసలకు కోట్లని అలాట్ చేస్తున్నారు. దాంతోపాటుగా డ్రింకింగ్ వాటర్ అండ్ సీవేజ్ ట్రీట్మెంట్ విచ్ ఈజ్ ఆల్సో మచ్ నీడెడ్ ఫర్ ద ఎక్స్పాండింగ్ సిటీ. మన ఈ సిటీ గ్రోత్కి కొత్త ఏరియాలు కొత్త వెన్యూస్ ఓపెన్ అయినప్పుడు దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలనేది మీద దాని మీద కూడా ఒక 3,000 కోట్ల వరకు అలొకేట్ చేయడము. అండ్ మోర్ ఆఫ్ లైక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెట్రో
ఒక ఫర్దర్గా ఎక్స్పాన్షన్ టువర్డ్ నాట్ ఓన్లీ టువర్డ్ ద ఎయిర్పోర్ట్, ఈవెన్ కనెక్టింగ్ ద కోర్ ఓల్డ్ సిటీ, తర్వాత కూడా ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ వేరెవర్ ఎన్నిటి దాని మీద కూడా చూసినా కూడా టైం టు టైం ఒక 500 crores 200 crores అంటే ఒక 1000 crores వరకు అడిషనల్గా దానికోసమని. అంటే ఇవన్నిటితోటి ఏమవుతుంది అని అంటే వెన్ వీ సీ స్టిల్ వాట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఇవన్నీ వచ్చినప్పుడు ఈరోజు వీ రిక్వెస్ట్ యాక్చువల్గా హానరబుల్ సీఎం గారిని కూడా మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఒక మెట్టుకి ఎలా ఉంటుందని అంటే ఒకటి క్లోజ్ డోర్, వన్ ఇట్ ఈస్ ఓపెన్ టు ద పబ్లిక్. ఇప్పటి వరకు మీ అందరు కూడా మీడియా కూడా చూస్తున్నారు, అరే నిర్మాణ రంగం కోసం ఏమీ అయితలేదు, ఒక అనౌన్స్మెంట్ కూడా అయితలేదు అనేది కాదు. నౌ దిస్ ఇస్ ద బిగినింగ్ వీ కెన్ సే వీఆర్ క్వైట్ హ్యాపీ, వీఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ అండ్ వాట్ ద లీడర్షిప్ ఈజ్ గోయింగ్ టు డూ. అండ్ ఇంకా చెప్పాలనంటే ఈ రేపటి నుంచి కూడా అమెరికా వెళ్ళిన తర్వాత దే హ్యావ్ ఏ మోర్ ఆఫ్ విజన్ ఆఫ్ గెట్టింగ్ సమ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే మనకి ఎప్పుడు కూడా నిర్మాణ రంగం ఎప్పుడు టోటల్లీ డిపెండ్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అది కూడా ఒక కొత్త దిశ లోపల పోతుందనేది మనకు తెలుసు. దాంతోపాటుగా నెట్ జీరో సిటీ, సో నిన్ననే దే హ్యావ్ ఇనాగరేటెడ్. దాన్ని చేసే లోపల ఇంకా డీటెయిల్గా పోతే చాలా ఉన్నాయి. దట్ పార్ట్ వీల్ అడ్రస్ టు యూ. అంటే ఒక ప్రజెంటేషన్ ఈజ్ దేర్ దట్ ఆల్సో వీల్ షేర్ విత్ ద మీడియా. సో హైడ్రా అయితే మీ ఓవరాల్గా హైదరాబాద్కి టూరిజం హబ్ కానీ హెల్త్ హబ్గా కానీ ఎలా చేయాలనేది, దాంతోపాటుగా అపార్ట్ ఫ్రమ్ ద 3 cities we have now, a new city is going to come up, that is a net zero city. సో ఈ రకమైన విజన్ ఫోకస్ తోటి ఉన్నప్పుడు ఇమీడియట్గా మనకి దాని గురించి కనబడకపోవచ్చు, బట్ గ్రాడ్యువల్లీ వీ కెన్ సే కమింగ్ 6 months నుంచి మెల్లమెల్లగా ఆ మార్పుకి పునాది పడుతుంది. దాంతో ఇప్పటి వరకు ఉన్న మన నిర్మాణ రంగం ఇంకా ముందుకు వెళ్ళే దిశ లోపల ఉంటుంది. కాబట్టి వీఆర్ క్వైట్ హ్యాపీ. సో ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా మీ అందరికీ పత్రికా ముఖంగా కూడా మీడియాను ఆల్వేస్ యూసే ఈ ఒక్క ప్రాపర్టీ షో మేము ఇక్కడ ఆర్గనైజ్ చేయట్లేదు, ఇంకా కూడా వీఆర్ ఆర్గనైజింగ్ ద ప్రాపర్టీ షోస్ అక్రాస్ ద సిటీ అనమాట. ఎక్కడ అని అంటే కొంపెల్లిలో కూడా నెక్స్ట్ వీక్ ఉంటుంది, తర్వాత ఉప్పల్ లోపల కూడా చేస్తున్నాము. ఈ ప్రాపర్టీ షోస్ మేజర్గా చేయబోయే కారణం ఎందుకనంటే వీ వాంట్ టు షోకేస్ వాట్ ద పొటెన్షియల్ ఆఫ్ Hyderabad real estate industry. The world should know what kind of projects are coming up, why that opportunities are there for anyone to buy a home. Atvanti uppudu vachinappudu everyone across the city or across the country also can visit. And endukanante Hyderabad ku unna advantages మీ అందరికి కూడా తెలుసు. ఇంకా ఎదిగే దిశ లోపల ఆ ప్రాపర్టీస్ అనేది కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటిని మించి కూడా ఎందుకు చెప్తామనంటే there is always the misconception of హైదరాబాద్ అందుబాటులో లేదు. ఈ అందుబాటులో లేదనే దానికి కూడా మీకు సమాధానం దొరుకుతుంది. ఒక వెస్ట్రన్ పార్ట్ లోపల మీకు రేట్లు ఎక్కువ ఉన్నాయి, కానీ అదర్ పార్ట్ ఆఫ్ ద సిటీ లోపల చాలా తక్కువ అందుబాటులో రేట్లు ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా, మన ప్రజలందరికీ, పబ్లిక్ అందరికీ కూడా అక్రాస్ ద స్టేట్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాము, తప్పకుండా మీరు ఈ ప్రాపర్టీ షోస్ విజిట్ చేయండి. చేసిన తర్వాత ఒక ఇల్లు అనేది కాదు మాకు, వీఆర్ నాట్ ఓన్లీ సెల్లింగ్ ద ప్రోడక్ట్, వీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ద స్టేట్ గ్రోత్ అనమాట. ఇల్లు అనేది ఒక కళ అనేది ఫుల్ఫిల్ చేస్తున్నామని ఎప్పుడు అనుకోవట్లేదు. దాంతోపాటుగా మన రాష్ట్ర ప్రగతిలో ఒక భాగం అవుతున్నాం. వీఆర్ టేకింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఇంకోటి కూడా మా క్రెడా హైదరాబాద్ వీఆర్ మోర్ ఇన్ టు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా. మన ముఖ్యమంత్రి గారు కూడా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. ముందు తరాలకి, భావితరాలకి, భవిష్యత్తుకి ఈ మధ్యలో మహమ్మారిగా మారిన డ్రగ్స్ అనే ఒక మెనేజ్ని కూడా అడ్రస్ చేస్తున్నారు. దానికి వైపు నుంచి కూడా క్రెడా హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ ఏ లాట్. అదే కాకుండా ఈవెన్ సైబర్ క్రైమ్స్ అనుకోండి, ట్రాఫిక్ ఇష్యూస్ అనుకోండి, వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడ్ యాజ్ ఏ అసోసియేషన్ వేర్ వీ హ్యావ్ టు బీ ఫర్ ద సొసైటీ, వీ విల్ బీ దేర్ విత్ దట్. అండ్ ఇంకోటి కూడా స్కిల్ యూనివర్సిటీ గురించి కూడా అనౌన్స్ చేస్తున్నారు. వీఆర్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్స్. మాకు కూడా ఎందుకంటే ఒక 20 లక్షల పైచిలకు స్కిల్డ్ లేబర్ అనేది టైం టు టైం అవసరమవుతుంది. కాబట్టి దానికి వైపు నుంచి కూడా ఏ రకంగా ప్రభుత్వానికి సహాయ సహకారాలు కావాలో అందిస్తూ, ఇంకా కూడా ఒక రాష్ట్ర ప్రగతి లోపల క్రెడా హైదరాబాద్ ఒక భాగం కావాలని, మన రాష్ట్ర అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మీ అందరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి ఇల్లు కావాలని, ఒక కళని సాకారం చేయాలని కోరుకుంటూ, ఇంకా కూడా ముందు మేము చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. ఈరోజు వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు రాకున్నా మా వెంటే ఉండి మాకెప్పుడు కూడా ముందుకు నడిపిస్తారని మన గవర్నమెంట్ లీడర్షిప్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అగైన్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ టు విజిట్ ద ప్రాపర్టీ షో. థ్యాంక్ యూ వెరీ మచ్.